ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో తప్పకుండా అవ్వండి. పాఠశాల నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు తాతయ్యలను చూసి సంబరపడిపోయారు మహేష్, కళ్యాణ్. వచ్చిన వాళ్ళల్లో ఒకరు వాళ్ళ నాన్న తండ్రి రామారావు అయితే మరొకరు వాళ్ళ అమ్మ నాన్న కాంతారావు. అంటే ఒకళ్ళేమో వాళ్ళ తాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఇంకో తాత ఏమో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న. రామారావు తాత హైదరాబాద్లో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు. కాంతారావు తాత విశాఖపట్నం దగ్గర ఉన్న ఒక పల్లెటూరులో వ్యవసాయం చేస్తుంటారు. ఇంట్లోకి రాగానే మన వాళ్ళిద్దరిని కూడా ముందుగా కాంతారావు తాతయ్య దగ్గరికి చేరిపోయారు ప్రేమగా. ఆయన వాళ్ళను ముద్దు చేసిన తర్వాత రామారావు తాత దగ్గరికి వెళ్ళి ఆయన చవి చూశారు. రామారావు తాత ఏదో కోర్టు పని మీద వచ్చారట. కాంతారావు తాత మనవలను చూసి చాలా కాలమైందని చూసి వెళ్ళడానికి వచ్చారట. ఇలా తాతలిద్దరూ ఒకేసారి మనవల దగ్గరకు రావడంతో జరగలేదు. ఎప్పుడు ఎవరో ఒక తాతయ్య మాత్రమే వస్తారు, కానీ ఈసారి ఇద్దరు తాతయ్యలు వచ్చారు. రామారావు తాతయ్య మనవళ్ళు ఇద్దరికి రంగురంగుల దుస్తులు తీసుకొని వచ్చిండు. కాంతారావు తాత వాళ్ళ ఊరు నుంచి మనవళ్ళకి ఇష్టమైన మిఠాయిలు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆ మర్నాడు శని ఆదివారాలు పాఠశాలకు సెలవు కావడంతో మహేష్, కళ్యాణ్లు తాతయ్యలతో ఎంతో సరదాగా గడపడానికి అవకాశం వచ్చింది. పరీక్షలు కూడా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి పుస్తకాల సంచి తెరిచే అవసరం కూడా లేకుండా పోయింది. ఆ 2 రోజులు వాళ్లకు తాతయ్యలతో తమ పాఠశాల విషయాలు, వాళ్ళ స్నేహితుల విషయాలు, కబుర్లు చెప్పి సరదా పడిపోయారు. అంతేకాకుండా తాతయ్యలతో ఆ 2 రోజులు షికార్లు, పార్కులు, హోటళ్ళకు కూడా తిరిగి ఆనందంగా గడిపారు మన వాళ్ళు. 2 రోజులు ఆనందంగా అయిపోయాయి. ఆదివారం సాయంత్రమే తాతయ్యలు ఇద్దరు, ఒకరు విశాఖపట్నానికి, మరొక తాతయ్య హైదరాబాదుకు వెళ్ళిపోవాలి. మరి మహేష్, కళ్యాణ్ ఎంతో దిగులుగా బాధపడుతూ ఉండిపోయారు. మళ్ళీ తాతయ్య అని గారాభంగా అడిగిన మనవళ్ళతో ఏదైనా పని పడినప్పుడు వస్తానులే అని రామారావు తాత, మళ్ళీ త్వరలోనే వస్తానురా అని కాంతారావు తాత చెప్పి వెళ్ళిపోయారు. రామారావు తాతయ్య వెళ్ళిపోతూ మన వాళ్ళకి ఇద్దరికి చెరో 2000 రూపాయలు, 2000 రూపీస్ ఇచ్చాడు పాకెట్ మనీ. కాంతారావు ఇద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళ చొక్కా జేబులో చెరొక 50 రూపాయలు నోటు ఉంచాడు. పిల్లలిద్దరూ కాంతారావు తాతయ్యనే గట్టిగా పట్టుకొని ఉన్నారు ఆయన వెళ్ళిపోయే వరకు. తాతయ్యలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా ఉన్న అక్కడ పిల్లలందరూ కూడా ఏ హడావిడి లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. పిల్లలిద్దరూ నిద్రపోయిన తర్వాత వీళ్ళకు మా నాన్న కంటే మీ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది, ఆయనతోనే ఎక్కువ సమయం గడుపుతారన్నాడు మహేష్. కళ్యాణ్ వాళ్ళ నాన్న మహేష్, కళ్యాణ్ వాళ్ళ నాన్న విశ్వం తన భార్య శ్యామలతో ఇలా అన్నాడు అన్నట్టు. అవునండి అంది శ్యామల చిన్నగా నవ్వుతూ. చూసావుగా మా నాన్నకు మనవలంతా ఎంత పిచ్చి ప్రేమనో, వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మంచి బట్టలు తెస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరికి చెరో 2000 రూపాయలు ఇచ్చి వెళ్తారు. అదే మీ నాన్న అయితే ఏవేవో పిచ్చి పిచ్చి మిఠాయిలు తప్ప మరి ఏమీ తీసుకురాడు, పైగా వెళ్ళిపోయేటప్పుడు చెరో 50 రూపాయలు వాళ్ళ జేబులో పెట్టి వెళ్ళిపోతాడు అని అన్నాడు విశ్వం. అందుకే మా నాన్న అంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇష్టం చెప్పింది శ్యామల. ఎందుకలా అర్థం కాక అడిగాడు విశ్వం. మామయ్య గారు కొని తెస్తారు నిజమే, కానీ మనం కూడా కొంటుంటాం కదా, అందుకే వాళ్ళకు అదేమీ గొప్ప విషయంగా అనిపించదు. కానీ మా నాన్న వాళ్ళకు నచ్చిన మిఠాయిలు తెస్తారు. వాళ్ళకు మనం అటువంటి మిఠాయిల కోసం కదా మనం కొనము, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందని. కాబట్టి అందుకే వాళ్ళకి ఇష్టమైన మిఠాయిలు తెచ్చే మా నాన్న అంటే వాళ్ళకు చాలా ఇష్టం. అంతేగాని మీ నాన్న 2000 రూపాయలు ఇచ్చినా, కొత్త బట్టలు ఇచ్చినా మా నాన్న అంటేనే వాళ్ళకి ఇష్టం అని చెప్పింది తన భార్య. ఓహో అదా కారణం. మరి మా నాన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారు, మీ నాన్న ఇచ్చేది 50 కదా సందేహంగా భార్యను అడిగాడు విశ్వం. ప్రేమను డబ్బు కూడదని మీకు తెలియదా? మామయ్య గారు ఇద్దరికీ కలిపి 4000 రూపాయలు ఇస్తారు నిజమే, కానీ పిల్లల దగ్గర అంత డబ్బు ఉంచడం మంచిది కాదని, అవి మీరే తీసేసుకుంటారు కదా ఎప్పుడు. మా నాన్న ఇచ్చిన 50 రూపాయలు చిన్న మొత్తమే కదా, అవి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎలాగో తీసుకోరు, అందుకే ఆ డబ్బులతో నచ్చినవి కొనుక్కుంటారు, లేదా వాళ్ళ స్నేహితులకు ఏ చాక్లెట్లో
ఐస్ క్రీమ్లో కొనిస్తారు. అందుకే తమకు ఉపయోగపడేవి తీసుకువచ్చే మా నాన్న అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అని చెప్పింది భార్య. అంతేకాని మామయ్య గారిని చిన్న చూపు చూడడం కాదు అది. పైగా మామయ్య గారు ఈ ఊర్లో ఏదైనా పని ఉంటేనే కానీ మన ఇంటికి రారు. కానీ మా నాన్న మనవలను చూడాలని ప్రత్యేకంగా అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పింది శ్యామల. ఓహో, అదన్నమాట సంగతి. భార్య చెప్పినటువంటి వివరణ నచ్చిన విశ్వం సంతృప్తిగా నవ్వాడు. ఇక్కడ ఇద్దరు తాతయ్యల మీద మన వాళ్ళిద్దరికి ప్రేమనే, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే కాదు. మరి నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా రేయాన్ష్? ఉంది. ఓకే, మరి మీ తాతయ్యలు నీకేం తెచ్చిర్రు? మా తాతయ్య అలా ఏం తేవలే. ఎందుకంటే నువ్వు పుట్టే లోపలనే మీ తాతయ్యలు ఇద్దరు పోయిన పాపం, అంతేనా? అంతే. సరేలే, ఓకేలే. మీ తాతయ్యలు లేకపోతే నేను తీసుకొని వస్తా. ఓకే. మీ పేరెంట్స్ ఇస్తారు, ఓకేనా? ఓకే. ఇంతటి చక్కటి కథ రాసిన వారు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు.